This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So EC2 లో లాస్ట్ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం అండి, విచ్ ఈస్ బేసికల్లీ మనం మాట్లాడాల్సింది వచ్చి, సో ఐ థింక్ వన్ మోర్ ఉందండి. యాక్చువల్గా స్నాప్ షాట్స్ చెప్పాలండి మీకు. స్నాప్ షాట్స్ మిస్ అయింది. సరే, స్నాప్ షాట్స్ నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడదాం మీకు. లేదా పెద్ద టాపిక్ కాదు అది, బట్ లెట్స్ డూ వన్ థింగ్. ఈ రోజు సెషన్ లో మనం మాట్లాడాల్సింది వచ్చి AWS ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అంటామండి మీకు. నా ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి టైప్స్ ఆఫ్ స్కేలింగ్ చూడాలి. మనకి టైప్స్ ఆఫ్ స్కేలింగ్ అంటాం మనం. నా టైప్స్ ఆఫ్ స్కేలింగ్ లో మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చి మీకు హారిజాంటల్ స్కేలింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వర్టికల్ స్కేలింగ్ అని ఉంటుంది. మీకు టూ టైప్స్ ఆఫ్ స్కేలింగ్ ఉంటుంది. లేకపోతే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. లెట్స్ టేక్ వర్టికల్ స్కేలింగ్ ఫస్ట్ తీసుకుందాం. వర్టికల్ స్కేలింగ్ తీసి తర్వాత హారిజాంటల్ స్కేలింగ్ తీసుకుందాం. నా వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? వర్టికల్ స్కేలింగ్ అంటే ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీ దగ్గర వచ్చి ఇమాజిన్ T2 మైక్రో సర్వర్ అనేది ఉంది. మీకు T2 మైక్రో సర్వర్ ఉన్నప్పుడు మీకు దాన్ని మనం ఏం చేస్తామంటే, మెమరీ అండ్ CPU సరిపోట్ల. మీరు ఏదో ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నారు, MySQL కానీ లేదా సరిపోట్ల. మీరు దాన్ని అంటే సరిపోవట్లేదంటే మెమరీ అండ్ CPU ఈ రెండు అనమాట. సో మనం ఏం చేస్తామంటే వర్టికల్ స్కేలింగ్ అంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఉన్న సర్వర్ ని మీకు మనం దాని రిసోర్సెస్ ఇంక్రీజ్ చేస్తాం. అంటే T2 మైక్రో నుంచి నేను ఏం చేస్తాను, T2 లార్జ్ కి తీసుకొస్తాను. మీకు T2 లార్జ్ కి తీసుకొస్తాను. సో అట్లా తీసుకొచ్చాం అనుకోండి, బేసిక్ గా వీ కెన్ కాల్ దిస్ యాజ్ వర్టికల్ స్కేలింగ్ అంటామండి. మీకు ఉన్న దాని యొక్క రిసోర్సెస్ ని అదే సర్వర్ ని పెంచాలి అనుకుంటే వర్టికల్ స్కేలింగ్ అంటాం. అయితే ప్రాబ్లం ఏంటంటే, అది చేయాలంటే స్టాప్ అండ్ స్టార్ట్ ఆఫ్ ద సర్వర్ నీడెడ్. మీకు సర్వర్ ని స్టాప్ చేసి దాంతో పాటు స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే, మీకు ఒక సర్వర్ రన్ అవుతుంది అనుకోండి, ఇక్కడ తీసుకోండి, సర్వర్ స్టాప్ అయిపోతేనే ఇక్కడ మీరు చూసారనుకోండి, నేను ఏం చేస్తాను, ఇప్పుడు T2 మైక్రో ఉంది, ఇది డాకర్ హోస్ట్ ఉంది, రైట్ క్లిక్ కొట్టి ఇన్స్టెన్స్ కి వచ్చి చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి నేను కావాలంటే T2 మీడియం నుంచి T2 లార్జ్ కి వెళ్ళొచ్చు అనమాట. మీరు చూసారనుకోండి, T2 లార్జ్ ఉంది, T2 లార్జ్ ఉంది, అప్లై అన్నాను అనుకోండి, మీకు మారిపోతుంది. కానీ సర్వర్ రన్ అవుతూ ఉందనుకోండి, మీరు దాన్ని ఇంక్రీజ్ చేయడం కుదరదు. మీకు దాన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం అనేది మీకు లేదు. అది గుర్తుపెట్టుకోండి మీకు. సరే, సో మళ్ళీ ఒక డిక్రీజ్ చేయాలన్నా చేయొచ్చు, కానీ సర్వర్ ఆఫ్ లో ఉండాలి. ఫస్ట్ సర్వర్ ఆఫ్ చేయాలా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పి మళ్ళీ నేను T2 మీడియం తీసుకొస్తాను. మీకు ఇలాగా వర్టికల్ స్కేలింగ్ చేస్తాం. ఇది దేనికోసం, ఏ సర్వర్ల కోసం వాడతామంటే, దీన్ని మీకు డేటాబేస్ సర్వర్స్, ఎక్కడైతే మనకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు డేటాబేస్ సర్వర్స్ ఆర్ ఫైల్ సర్వర్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఫైల్ సర్వర్స్ అలాంటి వాటికి వాడతాం. అయితే వర్టికల్ స్కేలింగ్ అన్నిసార్లు మీకు పనిచేయదు. మీకు అన్నిసార్లు ఉపయోగపడదు. మీకు అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఇమాజిన్ మీకు ఒక వెబ్ అప్లికేషన్ తీసుకుందాం, స్విగ్గీ లాంటి వెబ్ అప్లికేషన్ తీసుకుందాం. నాకేమవుద్దంటే, ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టాను అనుకోండి, ఇక్కడికి వస్తాను, నేను ఏం చేస్తాను, మీకు AWS ALB అంటాను, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది తీసుకుందాం. నేనేం చేస్తానంటే, దాని కింద ఆబ్వియస్ గా 2 సర్వర్లు ఉన్నాయనుకోండి, మీరు గమనిస్తే దాని కింద నాకు 2 సర్వర్లు బేసిక్ గా రన్ అవుతున్నాయి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వెబ్ SVR1, వెబ్ SVR2 అని చెప్పి 2 సర్వర్లు ఉన్నాయి. నా ఆబ్వియస్ గా లోడ్ అనేది ఎలా వస్తుంది, మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మనం ఈ రెండు కూడా T2 మైక్రో తీసుకుందాం అనుకుందాం. మీకు నేను ఏం చేస్తానంటే T2 మైక్రో
ఇట్లా తీసుకుందాం మనం. ఇది ఒకటి, ఇది కూడా T2 మైక్రో తీసుకుందాం. నౌ మీకు లోడ్ అనేది ఎలా వస్తుందంటే, మీకు ఆబ్వియస్ గా బయట నుంచి మనకి కస్టమర్స్ కనెక్ట్ అవుతారు, లోడ్ బ్యాలెన్స్ వచ్చి ఈ రెండింటికి చేస్తుంది. నా దీనికి కూడా లిమిట్ ఉంటుంది కదా. మీకు మేబీ ఇది వచ్చి ఒకేసారి ఒక 20 కనెక్షన్లు వచ్చినాయి అనుకోండి. 20 యూజర్లు ఒకేసారి మీ వెబ్సైట్ కి కనెక్ట్ అయ్యారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఐఆర్సిటిసి ఉంది. ఐఆర్సిటిసి వచ్చి ఏసీ తత్కాల్ 11 కి, నాన్ ఏసీ తత్కాలు ఐ థింక్ ఏసీ తత్కాల్ 10 కి, నాన్ ఏసీ తత్కాల్ వచ్చి 11 కి స్టార్ట్ అవుతాను. సో కాబట్టి ఆబ్వియస్ గా అందరూ ఒకేసారి సైమల్టేనియస్ గా లక్షల్లో మీరు యాక్సెస్ చేస్తూ ఉంటారు. గంట ముందు వరకు 100 మంది ఉన్నది ఒక్కసారిగా మీకు ఒక గంట తర్వాత 10 గంటలకు మీకు 1,00,000 మంది ఒకేసారి యాక్సెస్ చేస్తారు. మీకు నా క్వశ్చన్ వచ్చి, అలాంటి పరిస్థితుల్లో 20 మంది రావాల్సిన చోట మీ అప్లికేషన్ గైస్ 1 మినిట్ అండి, ఇదేదో స్టక్ అయినట్టుంది. స్టక్ అయింది. గైస్ లెట్ మీ రీబూట్. ఓకే, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, రావడానికి టైం పడుతుంది 2 minutes. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు వినిపిస్తుంది కదా, వాయిస్ వస్తుంది కదండి? వాయిస్ వస్తుందా? ఓకే, గుడ్. సో కాబట్టి ఇప్పుడు ఇమాజిన్ 20 మంది యూజర్లు ఉన్న చోట మనకు వచ్చి 2,000 మంది యూజర్స్ లేకపోతే 2,00,000 యూజర్స్ వచ్చారనుకోండి. ఆబ్వియస్ గా T2 మైక్రో ఉన్న రెండు కూడా మీకు హ్యాండిల్ చేయలేవు. దట్ ఈస్ ఫర్ షూర్. అంత లోడ్ ని అది హ్యాండిల్ చేసే పరిస్థితి లేదు. మరి అటువంటప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఇప్పుడు వర్టికల్ స్కేలింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదండి. మీకు వర్టికల్ స్కేలింగ్ అనేది రైట్ కాదనమాట. ఎందుకు? ఇప్పుడు నేను వెబ్ సర్వర్ 1 షట్ డౌన్ చేసి T2 మైక్రోన్ కాస్త T2 లార్జ్ చేద్దాం ట్రై చేశాను అనుకోండి, ఆల్రెడీ కనెక్ట్ అయిన యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. అది పక్కన పెడితే మిగతా వాళ్ళు రిఫ్రెష్ చేసినప్పుడు, ఆ రీకనెక్ట్ అయినప్పుడు లోడ్ అంతా కూడా వెబ్ సర్వర్ 2కి వెళ్తుంది. అది ఓవర్లోడ్ అయిపోయి ఏదర్ మీ అప్లికేషన్ అంతా స్లో అయిపోతుంది, లేకపోతే సర్వర్ అంతా కూడా క్రాష్ అయిపోతుంది. ఇట్ కెన్ బి ఎనీథింగ్, అవునా? సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని అవాయిడ్ చేయడం ఎలాగా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేసరికి మీకు వర్టికల్ స్కేలింగ్ ఈజ్ నాట్ ఏ రైట్ వే అన్నమాట. ఇలాంటప్పుడే మనం ఏం చేస్తామంటే, వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ హారిజాంటల్ స్కేలింగ్ అని వాడతామండి. మీకు హారిజాంటల్ స్కేలింగ్ అని వాడతాం. ఓకే, 1 minute, నాకు ఇది వచ్చింది కూడా అప్పైన. లెట్ మీ జాయిన్. ఓకే, లెట్స్ ప్రొసీడ్. సో కాబట్టి మనకి ఇందాక నేను చెప్పినట్టు మీకు వర్టికల్ స్కేలింగ్ వచ్చేసరికి ఎలా వస్తుంది, నాకు మీకు నోట్ ప్యాడ్ లో మీకు చెప్తున్నప్పుడు, మీకు వర్టికల్ స్కేలింగ్ లో మనం ఏం చేస్తామండి, T2 మైక్రో ఉన్నప్పుడు దాన్ని బేసిక్ గా T2 లార్జ్ చేస్తాం. అది వర్టికల్ స్కేలింగ్, సూటబుల్ ఫర్ డేటాబేసెస్ యాజ్ వెల్ యాజ్ ఫైల్ సర్వర్స్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. ఇందాక మీకు చెప్పిన వెబ్ సర్వర్స్ కి అదే ఫండా వాడారంటే కుదరదు అనమాట మీకు. సో నేనేం చెప్పాను మీకు ఇక్కడ, సో ఇక్కడ వచ్చి మనకు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. మీకు లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ కిందకు వచ్చేసరికి మీకు 2 వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 అని చెప్పి 2 ఉంటాయి మీకు. మీకు వెబ్ సర్వర్ 1, ఆ తర్వాత వెబ్ సర్వర్ 2 అని 2 ఉంటాయి. సో లోడ్ అంతా కూడా మీకు కనెక్ట్ అయినప్పుడు మనం వచ్చి ఇక్కడ కనెక్ట్ అయ్యామనుకోండి, ఇది దీనికి వెళ్తుంది అని మాకు అర్థమైంది. ఓకే, దట్స్ వి నో దట్ యాక్చువల్లీ, రైట్? సరే, నా సడన్ గా 20 మంది రావాల్సిన చోట 2,00,000 మంది వచ్చారనుకోండి, లోడ్ విపరీతంగా పెరిగిపోయినప్పుడు నేను దీన్ని షట్ డౌన్ చేసి T2 మైక్రో నుంచి T2 లార్జ్ చేస్తుంటే కుదరదు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆల్రెడీ యూజర్స్ కనెక్ట్ అయి ఉంటారు, అదొక తలనొప్పి. ప్లస్ ఇది ఉంది ఇక్కడ మీకు, ఇదేం చేస్తుంది మీకు, ఇది వచ్చేసరికి మీకు లోడ్ ఎక్కువ రీబూట్ అయిపోతే. కాబట్టి ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ అన్నప్పుడు మీకు వర్టికల్ స్కేలింగ్ ఈజ్ మైట్ నాట్ బి ఏ రైట్ వే, బట్ ఇట్స్ బెటర్ వి గో ఫర్ హారిజాంటల్ స్కేలింగ్ అన్నమాట మీకు.
హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏం చేస్తుందంటే మీరు చూసినట్లయితే ఇమాజిన్ T2 మైక్రో రన్ అవుతుంది అనుకోండి మనకి. T2 మైక్రో రన్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తాము, లోడ్ పెంచాలి మనకు అనుకుంటే దాన్ని పెంచకుండా మనం ఏం చేస్తాం, ఇలా ఇలా యాడ్ చేసుకుంటూ, అంటే అడిషనల్ గా సర్వర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మనం లోడ్ పెరిగినప్పుడు ఆ లోడ్ ని హ్యాండిల్ చేయడానికి అడిషనల్ T2 మెషిన్స్ ఐడెంటికల్ గా ఉంటాయి అనమాట. సేమ్ ఈ మెషిన్ ఉంది కదా, దీనిలాగే మనం ఏం చేస్తాం, మెషిన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దీనివల్ల కొంచెం కాస్ట్ పెరుగుద్ది కూడా, ఎందుకంటే ఉన్న సర్వర్ ని పెంచడం, అలా కాకుండా కొత్త సర్వర్ ని క్రియేట్ చేయడం అనేది, ఇట్లా లోడ్ యాడ్ చేసుకుంటూ పోతాం. వన్స్ లోడ్ తగ్గింది అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ మీకు డిలీట్ చేస్తాం. సో కాబట్టి మనం ఏం చేస్తాం, హారిజాంటల్ స్కేలింగ్ లో ఇలా మెషిన్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ఏమంటామంటే మీరు చూస్తే స్కేల్ అవుట్ అంటాం. అంటే యాడింగ్ అడిషనల్ మెషిన్స్ బేస్డ్ ఆన్ లోడ్. స్కేల్ ఇన్ అంటే removing machines when the load comes down. ఇదనమాట. సో హారిజాంటల్ స్కేలింగ్ ఏం జరుగుతుంది, లోడ్ పెరిగినప్పుడు మీకు మెషిన్స్ యాడ్ అవుతాయి, లోడ్ తగ్గినప్పుడు మీకు మెషిన్స్ అనేది మీకు డిలీట్ అవుతాయి యాక్చువల్గా. ఓకే రైట్. నౌ దీన్ని ఆటోమేటిక్ గా చేస్తే, అంటే లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మిషన్స్ యాడ్ చేయడము, ఆటోమేటిక్ గా మిషన్స్ డిలీట్ చేయడము చేశారనుకోండి, దాన్ని బేసిక్ గా ఇఫ్ యూ ఆటోమేటికల్లీ scale out or in based on load, it can be called as auto scaling అంటాం మనం. దాన్నే మనం ఆటో స్కేలింగ్. సో కాబట్టి ఇక్కడ నేనేం చెప్పాను, మీకు ఐడెంటికల్ మిషన్స్ డిప్లాయ్ అవుతాయి. మరి ఐడెంటికల్ మిషన్స్ ఎక్కడ అవుతాయి మీకు, ఎందుకంటే మనం AMI వాడతాం కాబట్టి. ఒక నిమిషం అండి. ఓకే, మనం AMI వాడతాం కాబట్టి AMI వల్ల అనమాట. ఎక్కడుంది మీకు AMI వచ్చి మనం క్రియేట్ చేసాము చూడండి, AWS B55 ASG అని చెప్పి ఇది. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఈ మనకి ఇట్లా తీసుకుందాం మనం. మీరు చూస్తే మీరు ఇలా తీసుకుందాం. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది యాక్చువల్గా, మీకు ఇక్కడ నుంచి మిషన్స్, కొత్త మిషన్స్ అన్ని కూడా క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎలా వస్తుంది, మీకు ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసి ఇవన్నీ కూడా దీని నుంచే వస్తాయి, ఈ AMI నుంచి మొత్తం డిప్లాయ్ అవుతాయి అనమాట మీకు. అవి ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ కూడా యాడ్ అయిపోతాయి. సో కాబట్టి మనం ఏం చేస్తాం, దీన్ని టెస్ట్ చేస్తాం. అందుకే మనకి AMI రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ఉన్నాయండి. అయితే ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఒక లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాం. మీకు ఒక లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఏ AMI వాడాలా, ఏ డీటెయిల్స్ వాడాలా ఇక్కడ చూద్దాం మనం. సో క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్, AWS-B55, మీకు AWS-B55 ఆటో స్కేలింగ్ గ్రూప్ అన్నాం. మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ అందాం. కిందకు వద్దాం. కిందకు వచ్చినప్పుడు మై AMIs కిందకు వచ్చి మీకు AWS-B55 ఇది తీసుకుందాం మనం. మన టెస్టింగ్ కోసం T2 మైక్రో సరిపోతుందండి, దిస్ ఈజ్ ఎనఫ్. తర్వాత వచ్చి నేను ఏం చేస్తాను, ల్యాప్టాప్ కి ఏ సబ్నెట్ లో మనం డిప్లాయ్ చేయాలో ఐ థింక్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదండి. ఇక్కడికి వచ్చి మా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వం, తర్వాత మనం యూజ్ చేస్తాం అనమాట. సో కిందకి రండి, EBS వాల్యూమ్స్ అంతా ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు మనకి రిసోర్స్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. అయితే ఇంపార్టెంట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఫస్ట్ డీటెయిల్ మానిటరింగ్ లో క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ అనేబుల్ చేస్తానండి మీకు.
క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ అనేది ఎనేబుల్ చేస్తాను. సో తర్వాత కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, తర్వాత ఇక్కడ యూజర్ డేటా ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయబోతామంటే మనకి మొన్న నేను ఇది క్రియేట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఐ థింక్ యాన్సిబుల్ టెంప్లెట్ టెస్టింగ్ అనుకుంటాను, ఇది మనం యూజ్ చేసింది మనగా AWS ఆటో స్కేలింగ్ లో. మీరు ఏం చేస్తారంటే ఇట్లా ఇవ్వండి అంతే, యాన్సిబుల్ ప్లే బుక్ మనకు ఆల్రెడీ దాంట్లో అంతా కూడా క్లోన్ చేసి పెట్టేసినాం, ప్యాకర్ ద్వారా చేసినప్పుడు క్లోన్ చేసి పెట్టేసినాం అనమాట. ఇక్కడ పెడతాము, టెస్ట్ కూడా చేసాం. సో కాబట్టి ఏమేం చేస్తాము, మనకి ఒక సబ్నెట్ తప్ప మనకి ఏఎంఐ టెంప్లెట్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ మెషిన్ ల్యాప్టాప్ కి సబ్నెట్ సెక్యూరిటీ తర్వాత సెలెక్ట్ చేస్తాం మనం. సో అది కాకుండా నెక్స్ట్ నేను చేసింది ఏంటంటే మనకి కింద మీరు కావాలనుకుంటే ఏదైనా రోల్ అసైన్ చేయాలనుకో అది కూడా ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదన్నా కిందకు వచ్చి రోల్, సో అడ్మిన్ రోల్ ఏమన్నా కావాలనుకోండి అడ్మిన్ రోల్ ఇవ్వచ్చు, బట్ ప్రస్తుతానికి మన టెస్టింగ్ అవసరం లేదు. ఇంపార్టెంట్ వచ్చి డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేయండి. మీకు ఇక్కడంతా కూడా క్రియేట్ ఏ లాంచ్ టెంప్లెట్ అంటాను మీకు. ఓకే, సో తర్వాత నేను ఏం చేస్తానంటే మనం మీకు ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేద్దాం మీకు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ కమ్ టు ఆటో స్కేలింగ్ గ్రూప్, క్రియేట్ అన్ ఆటో స్కేలింగ్ గ్రూప్. సో AWS-B50 ఐ థింక్ మనం లోడ్ బ్యాలెన్స్ ఒకటి క్రియేట్ చేయాలి, బట్ విల్ డూ దట్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు AWS-B55 అని ఇద్దాం. మీకు డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి, ఏం కావాలి అని చెప్పి మనకి నెక్స్ట్ అందాం. నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ VPC సెలెక్ట్ చేయాలి. మీరు చూసినట్లయితే VPC ఏది మీకు B55 సెలెక్ట్ చేద్దాం. సబ్నెట్స్ కూడా మనం ఏం చేద్దాం, ప్రైవేట్ ఇచ్చుకోవచ్చు, బట్ ప్రస్తుతానికి నేను 1 2 పబ్లిక్ అని ఇస్తాను మీకు. సో నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ వచ్చినప్పుడు యాడ్ ఎ న్యూ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, ఇంటర్నెట్ ఫేసింగ్ అంటాను. సో ఎక్కడెక్కడ మీ పబ్లిక్ ఇచ్చేసి మీకు మీరు కావాలంటే HTTPS కూడా చేయొచ్చు. మీకు ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ న్యూ టార్గెట్ గ్రూప్ అందాం మీకు, ASG1 అని ఇచ్చేసి తర్వాత కావాలంటే మనం HTTPS కూడా యాడ్ చేయొచ్చు అండి. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ హెల్త్ చెక్స్ అనేబుల్ చేయండి. ఇది వచ్చి మనం ఏం చేస్తాం, దిస్ ఇస్ ద టైం పీరియడ్ డిలేస్ ఫస్ట్ హెల్త్ చెక్ అంటిల్. సో నేనే 60 సెకండ్స్ ఇస్తాను, ఎందుకంటే వెనక అది రావడానికి 60 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ ఇవ్వండి మీకు. 45 సెకండ్స్ ఇచ్చి నెక్స్ట్ అండి. ఇనిషియల్ గా నేను ఏం చేస్తానంటే డిజైర్డ్ స్టేట్ ఒకటే తీసుకుంటాను, మ్యాక్స్ వచ్చి 4 తీసుకుంటాను మీకు. అయితే ఇక్కడ స్కేలింగ్ పాలసీస్ అప్పుడే ఇవ్వము, మనం నెక్స్ట్ కాన్ఫిగర్ చేస్తాం. సో ఇనిషియల్ గా ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుంది మీకు, నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అవసరం లేదండి, నెక్స్ట్ అని చెప్పి మీకు ఏదైనా ట్యాగ్స్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను నేమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఆటో స్కేలింగ్ సర్వర్ అంటాను మీకు. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు కొన్ని పాలసీస్ క్రియేట్ చేయాలా మీకు. పాలసీస్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు ఆబ్వియస్ గా స్కేలింగ్ పాలసీస్ అంటామండి. స్కేలింగ్ పాలసీస్ అంటే ఇది రానివ్వండి, అంటే నాకేం కావాలా, లోడ్ పెరిగినప్పుడు నాకు మెషిన్స్ యాడ్ అవ్వాలా, లోడ్ తగ్గినప్పుడు డిలీట్ అవ్వాలా, ఇది నా ఎక్స్పెక్టేషన్. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆటో స్కేలింగ్ ఉంది కదా, ఆటో స్కేలింగ్ వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ ఏ డైనామిక్ స్కేలింగ్ పాలసీస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను స్టెప్ స్కేలింగ్ అని ఇస్తానండి. స్టెప్ స్కేలింగ్ అంటే నాకు ఏంటంటే 50 to 60% CPU ఉంటే ఒకటి యాడ్ చేయి, 60 to 80 ఉంటే ఇంకోటి యాడ్ చేయి, 80 to 100 ఉంటే ఇంకోటి యాడ్ చేయి అంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, స్కేల్ అవుట్ పాలసీ అంటే స్కేల్ అవుట్ అంటే యాడింగ్ మెషిన్స్ అనమాట మీకు. నౌ ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలంటే క్లౌడ్ వాచ్ కావాలండి, అలారం మోడ్ క్రియేట్ చేయాలి మీకు. ఏం చేయాలా, క్లౌడ్ వాచ్ అలారం మోడ్ క్రియేట్ చేయాలి, ఇది క్లిక్ చేయండి మీకు.
ఈ క్లౌడ్ వాచ్ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ మానిటరింగ్ సాఫ్ట్వేర్ అండి మీకు. సో కాబట్టి సెలెక్ట్ మెట్రిక్ అని చెప్పి మీకు మీకు ఇక్కడికి వచ్చి మనకి EC2కి వచ్చారనుకోండి, మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ మీకు కావాల్సిన ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇక్కడ రావాలి కాసేపట్లో. మనకు వచ్చి మీకు రిఫ్రెష్ చేయండి. మనం ఇచ్చే AWS B55 కదా మీకు. ఇప్పుడు ఇంకా రాలేదు. ఇక్కడ మీకు ECS క్లస్టర్ అని ఉంది కానీ ఇది రాలేదు. B55 రావాలి కాసేపట్లో మీకు. సో వచ్చినాక మనం ఏం చేస్తామంటే మీకు సెలెక్ట్ మెట్రిక్ అన్నప్పుడు కమాన్ వచ్చింది చూడండి. ఓకే, నాకేం కావాలి, AWS B55 ఏజ్ CPU యూటిలైజేషన్ అని చెప్పి ఇక్కడ మాక్సిమం యూటిలైజేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 minute వచ్చి మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 ఇవ్వాల్సిన పని లేదు, బట్ ఇమీడియట్ గా ట్రిగర్ కావడానికి 40 అని ఇస్తానండి మీకు. 40 అని చెప్పి మనం ఏం చేద్దాం, నెక్స్ట్ రండి. మీకు నెక్స్ట్ అని చెప్పి మీకు ఏం చేస్తాం, మీకు ఇక్కడ మీకు ఏమైనా మెయిల్ పంపించాలి అని అన్నారు అనుకోండి, మీకు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చి క్రియేట్ ఎ టాపిక్ అని క్రియేట్ చేసి నేను ఏం చేస్తాను, AWS B55 ఆటో స్కేలింగ్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసుకోండి. మీకు మెయిల్ ఇచ్చేసి సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ టాపిక్ అన్నాం, క్రియేట్ అవుతుంది మీకు. తర్వాత మీకు ఇంకోటి ఓకే సరిపోతుందిలేండి. నా కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, మీకు నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తాను, CPU గ్రేటర్ దాన్ 40 అని ఇచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ మీకు క్రియేట్ అన్ అలారం అనండి. మనం ఏం చేస్తాం, క్రియేట్ అన్ అలారం అంటాం. ఇది పాతలేండి, రెండు తీసేస్తాను, పాత బ్యాచ్ ఇవి. సో హోల్డ్ ఆన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, రీఫ్రెష్ చేసి CPU గ్రేటర్ దాన్ 40 అని చెప్పి నేను ఏం చేస్తాను, 40 నుంచి అయితే 1 మీకు. దాని తర్వాత మీకు యాడ్ స్టెప్ స్కేలింగ్ అని చెప్పి 40 నుంచి సో 60 దాకా 1, 60 నుంచి మీకు 80 దాకా ఇంకోటి, ఎనీథింగ్ ఇన్ 80 వచ్చి మీరు చూసినట్లయితే ఇంకోటి. ఇట్లా 3 సర్వర్స్ డిప్లాయ్ చేయాలి అని చెప్పి ఇన్స్టెన్స్ వార్మింగ్ నేను ఏం చేస్తాను, ఒక 60 seconds ఇచ్చాను అనుకోండి. మీకు వెంటనే కాకుండా ఇక్కడికి వచ్చి క్రియేట్ అందాం మనం. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, మీకు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఏం జరగాల, మెషిన్స్ అనేది యాడ్ అవ్వాలి మీకు. ఓకే, అలాగే మీరు చూసినట్లయితే లోడ్ తగ్గింది అనుకోండి, డిలీట్ కూడా చేయొచ్చు మీరు. యాక్చువల్గా లోడ్ తగ్గిందంటే మీకు డిలీట్ కూడా చేయొచ్చు మీకు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు డిలీట్ యాడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి క్రియేటెడ్ డైనామిక్ స్కే అని చెప్పి సింపుల్ స్కేలింగ్ అంటాను. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ కాకుండా కావాలని స్కేల్ ఇన్ పాలసీ అంటాం. స్కేల్ ఇన్ పాలసీ ఈసారి నేను ఏం చేస్తాను, రిమూవ్ 3 మెషిన్స్ అని ఇచ్చేస్తాను, 3 తీసేద్దాం అని ఇచ్చేసి. సో ఇక్కడ కూడా 60 seconds. అయితే ఇక్కడ క్రియేట్ ఎ క్లౌడ్ వాచ్ అలారం అన్నాం. ఈ సెలెక్ట్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు కాపీ చేయొచ్చు. యాక్చువల్గా నేను ఏం చేస్తాను, ఒక పని చేద్దాం, కాపీ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సేమ్ ఇదే ఇస్తానండి. మీ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, కాకపోతే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని ఇస్తాను మీకు. 35 అని చెప్పి ఓకే హోల్డ్ ఆన్.
ఓకే. సో కాపీ అని ఇచ్చి మన ప్లాన్ ఏంటంటే, సరే ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు లెట్స్ గో టు అలారమ్స్కి వెళ్దాం. అలారమ్స్ అంతా బాగానే ఉంది. సో ఇక్కడికి వచ్చి నేను కాపీ అని చెప్పి మీకు సీట్ యూటిలైజేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని ఇచ్చాను అనుకోండి మీకు. సో నెక్స్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సేమ్ అంతా కూడా ఓకే. టేక్ ఫాలోయింగ్ యాక్షన్ మీకు ఇన్ అలారం ఓకే. ఇది రిమూవ్ చేస్తాను, నేను తర్వాత యాడ్ చేసుకుంటాను కాబట్టి. సో నెక్స్ట్ అని చెప్పి సిపియు లెస్ దాన్ 35 అంటాను. సో కాబట్టి రెండోది కూడా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి మనకి ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి మనకి పాలసీస్ రీలోడ్ చేస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సింపుల్ స్కేలింగ్. సో స్కేల్ ఇన్ పాలసీ లెస్ దాన్, ఇక్కడికి వచ్చి రిమూవ్ 3 కెపాసిటీ యూనిట్స్, వచ్చి 45 ఆర్ 60 ఇద్దాం, 60 అని చెప్పి ఇక్కడ క్రియేట్ అందాం మనం. ఓకే. సో కాబట్టి మన ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మీరు చూస్తే ఆటోమేటిక్ స్కేలింగ్కి వెళ్ళినప్పుడు మనకి రెండు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చి స్కేల్ అవుట్, అంటే మీకు ఒకవేళ లోడ్ పెరిగింది అనుకోండి, మీకు మెషిన్స్ యాడ్ అవ్వాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిందా, ఇక్కడ క్రియేట్ అయింది. అయితే దీనికి వచ్చి మీకు లిజనర్స్కి వచ్చానంటే ఒకటే ఉంది, యాడ్ లిజనర్ అని చెప్పి హెచ్టిటిపిఎస్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడ టార్గెట్ గ్రూప్ వచ్చి దీనికి ఇచ్చి, అండ్ మీరు ఇక్కడ చూస్తే ఏ సెలెక్ట్ చేద్దాం, పాలసీ వచ్చి 55 లో ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం, యాడ్ చేద్దాం మనం. దాంతో పాటు దీన్ని కూడా ఫస్ట్ పనిచేస్తుందో లేదు చూద్దాం. మీరు ఇట్లా ఇచ్చాను అనుకోండి, యా వస్తుంది చూడండి. సర్వర్ ఫస్ట్ సబ్నెట్ లో డిప్లాయ్ ఇట్లా వచ్చింది. కాకపోతే నేను ఏం చేస్తాను అంటే హెచ్టిటిపిని రీడైరెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఓకే డన్ అండి. అండ్ దెన్ మనం ఏం చేద్దాం, రూట్ 53 లో దీనికి ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాం. రూట్ 53కి వచ్చి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తాను మీకు. ఓకే. సరే. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు సో www AWS B55.xyz అని ఇచ్చాం. చూసారా, అందరు యాక్సెస్ చేయొచ్చండి. మీకు AWS B55 అని ఇచ్చామంటే ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది చూడండి మీకు. ఓకే. అండ్ సర్వర్ 1 వస్తుంది అనమాట. ట్రై చేయండి అందరూ కూడా. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద లోడ్ పెడతాం. లోడ్ పెట్టమంటే ఇప్పుడు మీరు చూసారు అనుకోండి మీకు, సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్కి వెళ్తే ఇట్లా ఉంది కదా మీకు. సో డిజైర్ ఒకటి ఇప్పుడు ఏ సర్వర్ అయితే ఉందో ఆ సర్వర్లోకి లాగిన్ చేస్తాను నేను. ఎందుకంటే మనం ఇందాక సర్వర్ బిల్డ్ చేసినప్పుడు దాంట్లో ఒక టూల్ బిల్డ్ చేశాను నేను మీకు. సో లెట్స్ లాగిన్ ఫస్ట్. ఇది ఉంది కదా. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి స్ట్రెస్ అన్నప్పుడు ఈ స్ట్రెస్ అంతా తీసుకొని టైం అవుట్ వచ్చి నేను ఏం చేస్తానంటే 15 minutes అని ఇచ్చి
నేనేం చేస్తాను మీకు ఎంటర్ కొడతానండి. ఇది ఏం చేస్తుందంటే స్ట్రెస్ అనేది ఒక లోడ్, అంటే ఇప్పుడు నేను పోయి ఒక 1000 యూజర్స్ తేలేను కదండి. అందుకని నేను ఏం చేస్తానంటే దీని మీద లోడ్ పెడుతున్నాను. సిపియు లోడ్ పెట్టినప్పుడు కాసేపటి తర్వాత ఏం కావాలంటే మీకు అలారం వస్తుంది అనమాట. మనం ఇక్కడ వెయిట్ చూసారా, ఇది కాదు, లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ 40 రావాలి మనకి. సో మనం ఏం చేద్దాము, సిపియు వచ్చి గ్రేటర్ దాన్ రావాలన్నమాట. మీకు ఎప్పుడైతే ఈ అలారం వచ్చి 40 అని హిట్ అయిందో ఆటోమేటిక్ గా మీకు అడిషనల్ సర్వర్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. మీకు అవుతాయో లేదో చూద్దాం. సో ఫస్ట్ అయితే అలారం అయితే రావాలి మీకు. ఇది అలారం ట్రిగర్ అయిపోయినాక 1 minute లో ఇక్కడ ఆటో స్కేలింగ్ కూడా మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు యాక్టివిటీకి వచ్చాను అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ కనిపిస్తుంటాయి అనమాట మీకు ఎంత అని చెప్పి. సో ఇక్కడికి వచ్చాను అనుకోండి, డిజైర్డ్ కెపాసిటీ ఇట్లా ఉంచారా, ఇది పెరుగుద్ది, డిజైర్డ్ కెపాసిటీ మీకు పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఒక 1 minute పడుతుంది మీకు. నేను ఈ లోపల ఏంటంటే డేటా మన టార్గెట్ గ్రూప్స్ కి వచ్చి డిలీట్ అయ్యేటప్పుడు టైం పట్టుద్ది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే డిలీషన్ వెంటనే ఉండాలని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని 30 seconds ఇస్తాను మీకు. టార్గెట్ రిజిస్ట్రేషన్ డిలే అంటే డిలీట్ అయినప్పుడు తొందరగా అంటే 5 minutes పాటు వెయిట్ చేస్తాను అనమాట మీకు. అందుకు సరే, లెట్స్ సి. ఫస్ట్ అలారం అయితే రావాలి మీకు, దట్ ఈస్ ఫర్ షూర్. 35 కాదు 40 రావాలన్నమాట మీకు. ఓకే, లెట్స్ సీ మీకు. ఒక్క నిమిషం అండి, గివ్ 1 minute. ఓకే, మీరు చూస్తే 40 అలారం వచ్చింది చూడండి. ఇట్లా వచ్చిందంటే కంపల్సరీగా రీఫ్రెష్ చేసామనుకోండి, చూసారా డిజైర్డ్ కెపాసిటీ 2కి వచ్చింది చూడండి. అంటే ఏమవుతుంది ఇక్కడ మీకు ఇన్స్టెన్సెస్కి వచ్చానంటే కొత్త ఇన్స్టెన్స్ వచ్చింది. ఇది నేనేం చేస్తాను అంటే దీంట్లో కూడా లాగిన్ చేసి లోడ్ పెడతాను. ఎందుకంటే యావరేజ్ లోడ్ తగ్గింది అనుకోండి డిలీట్ స్టార్ట్ చేస్తాను అనమాట. అందుకని సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఓపెన్ అంటాను మీకు. స్ట్రెస్ అని చెప్పి నేను దీని మీద కూడా ఇలా ఇచ్చేద్దాం, దాని పాటికి అది పోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. డిజైర్డ్ కెపాసిటీ 2 వచ్చింది కదా, ఇక్కడ చెక్ చేయొచ్చు. లోపలికి వచ్చి నేను దీని దగ్గరకు వస్తే యాక్టివిటీకి వచ్చాను అనుకోండి, ఇది చూడండి లాంచ్డ్ అని వచ్చింది మీకు. సో ఇదేంటి మీకు సిపియూ వచ్చి మోర్ దాన్ 60కి వెళ్ళిపోయింది. సో చేంజింగ్ ద డిజైర్డ్ కెపాసిటీ 1 to 2 అని వచ్చింది చూడండి. ఇలాగా మనకి ఏం జరగాల, ఇది కూడా మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ మీకు వచ్చిందా డిజైర్డ్ కెపాసిటీ 3 అయింది చూడండి. సో కాబట్టి కొత్త సర్వర్ ఒకటి క్రియేట్ అవ్వాలి మళ్ళీ మీకు. కొత్త సర్వర్ క్రియేట్ అవడమే కాదు, ఇది మీకు లోడ్ బ్యాలెన్స్ కి యాడ్ కూడా అయిపోతుంది మీకు. చూసారా 3.126 వస్తుంది చూడండి. మీకు రెండు యాడ్ అయిపోయి అదే 1.250 3.166 చూసారా లోడ్ బ్యాలెన్స్ కూడా అవుతుంది చూడండి. నేనేం చేయాల్సిన పనిలే, అదే ఆటోమేటిక్ గా మూడో సర్వర్ కూడా వస్తుంది మీకు. మూడో సర్వర్ కూడా మీకు వస్తుంది. ఇది లాగిన్ అయ్యి దీన్ని వచ్చి నాకు ఏం చేస్తాను, లాగిన్ చేసి దాంట్లో కూడా లోడ్ పెడతాను. యాక్చువల్గా ఇక్కడ వచ్చాను ఆటో స్కానింగ్ రీఫ్రెష్ చేస్తే మీకు చూడండి 3 వచ్చింది అనమాట. సో నేనేం చేస్తాను, దాంట్లోకి లాగిన్ చేసి మీకు
మీకు రీస్టార్ట్ సెషన్. స్ట్రెస్ అన్నప్పుడు నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చేద్దాం మనకి. ఓకే, లోడ్ పడుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ ఫర్దర్ గా మనం మ్యాక్స్ 4 ఇచ్చాం కాబట్టి 4కి వెళ్ళిపోవాలండి. దాని మీద లోడ్ పెట్టాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ వస్తాను. 1.250, 3.66, 2 డాట్ కూడా రావాలి మనకి. సో ఇంకా స్టార్ట్ కలిసి ఇది 2 డాట్ అనమాట. 2 డాట్ సమ్ చేంజ్ రావాలి, అది కూడా వస్తుంది. అంటే వెనక రన్ అవుతూ ఉంటుంది మనకి. 1.250, 3.166, 1.250. మళ్ళీ ఇది కూడా బ్యాక్ ఎండ్ ఏమవుతుందంటే మీకు ఇది రన్ అవ్వాలన్నమాట. యాన్సిబుల్ స్క్రిప్ట్ రన్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ పేజ్ రావాలన్నమాట మీకు. సో మళ్ళీ 1.250 Nginx 1.250, 3.166. ఓకే సరే. మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఈసారి 4కి వెళ్ళిపోయింది చూడండి మీకు. ఈసారి మీకు 4కి వెళ్ళిపోయింది. సో కాబట్టి కొత్త సర్వర్ 4th కూడా డిప్లాయ్ కావాలి మీకు. పెండింగ్ వచ్చింది చూడండి మీకు. ఈ విధంగా లోడ్ పెరిగే కొద్దీ ఏం జరుగుతుందండి, లోడ్ పెరిగే కొద్దీ మీకు ఆటోమేటిక్ గా మెషిన్స్ యాడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. మీరేం చేయాల్సిన పని, అదే మీకు లోడ్ బ్యాలెన్సర్ యాడ్ అయిపోతుంది, మీకు రన్ చేసుకుంటుంది. లోడ్ తగ్గినప్పుడు అవే డిలీట్ కూడా అవుతాయి మీకు. మీరు చూసినట్లయితే అవే డిలీట్ కూడా అవుతాయి. బట్ చూద్దాం, వచ్చిందా, రన్నింగ్ వచ్చింది కదా, నేను లోపలికి వెళ్తాను. అయితే డిలీట్ చేసేటప్పుడు ఏది ఫస్ట్ డిలీట్ అవుతుందంటే ఏదైతే ఓల్డ్ మెషిన్ ఉంటుందో మీకు అది డిలీట్ చేస్తుంది. అట్లా కాకుండా ఏదైతే కొత్త మెషిన్ అది డిలీట్ చేయాలంటే మన టెర్మినేషన్ పాలసీస్ అని ఉంటాయి మీకు టెర్మినేషన్ పాలసీస్ అని ఉంటాయి మనకి. ఇలా ఇచ్చేస్తాను మీకు. సో కాబట్టి 4కి మించి పోవన్నమాట మీకు. మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాను అనుకోండి. ఇది ఎందుకో మన సెకండ్ సర్వర్ రన్ కాలేదండి. మన ఇది 1.250 రన్ అవుతుంది. Nginx ఒకటి వచ్చిందండి, 2.84 వచ్చింది. 1.250, 2.84, 3.166 కదా, 3.166. 4th కాసేపట్లో రావాలి మీకు. చూడండి మీరు ఈ Nginx కాసేపట్లో వస్తుంది. సరే, బ్యాక్ వెళ్ళి మనం ఏం చేస్తామంటే మన ఆటో స్కేలింగ్ గ్రూప్స్కి వెళ్ళినప్పుడు మీరు కిందకు వచ్చారు అనుకోండి. ఇక్కడ డీటెయిల్స్ ఏమున్నాయి సార్, దీని లోపలికి వచ్చినప్పుడు సో కిందకు వచ్చినప్పుడు మీకు నెట్వర్క్, లోడ్ బ్యాలెన్సింగ్, హెల్త్ చెక్స్, ఇక్కడ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as టెర్మినేషన్ పాలసీస్ ఉంటాయి. ఇది ఎడిట్ చేసి నేను ఏం చేస్తానంటే టెర్మినేషన్ పాలసీస్ న్యూయెస్ట్ ఇన్స్టెన్స్ అంటాను మీకు న్యూయెస్ట్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఇవ్వచ్చు. అలాగే డిఫాల్ట్ కూల్ డౌన్ అనమాట. చేంజ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ సింపుల్ స్కేలింగ్ యాక్టివిటీ కంప్లీట్స్ బిఫోర్ అన్నది. అంటే ఇక్కడ 5 minutes ఇస్తుంది అనమాట మీకు. సింపుల్ స్కేలింగ్ మనం స్టెప్ బై స్టెప్ స్కేలింగ్ ఇచ్చాం మీకు. సో అప్డేట్ అని ఇద్దాం. సో కాబట్టి కాసేపట్లో లోడ్ తగ్గినాక ఏమవుద్ది అంటే మిషన్స్ డిలీట్ అవుతాయి అనమాట. అది డిలీట్ అయ్యేటప్పుడు ఏంటంటే పాతవి ఫస్ట్ మీకు డిలీట్ అవ్వాలి మీకు. యాజ్ ఆఫ్ నౌ నేను తీసుకున్నాను అనుకోండి, మీకు కరెక్ట్ గా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా మీకు ప్రూవ్ చేయడానికి ఒక పని చేస్తాను. ఇక్కడ ఐ విల్ గో టు, అయితే నా లోకల్ లైనక్స్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇక్కడికి వస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు వైల్ ట్రూ డూ కర్ల్ -sl అని చెప్పి ఇలా ఇచ్చి grep -i ఇలా ఇచ్చి sleep1 డన్ అన్నాను అనుకోండి. నేను మీరు చూస్తే 2.84, 3.66, 3.66, 2.190 వచ్చింది చూడండి. అండ్ 1.250 కదా మీకు, 1.250 వచ్చింది చూడండి. అంటే మీకు ఏంటంటే రిక్వెస్ట్ మీరు ఎట్లా పోతుంది, వేరే దానికి అదే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందని ప్రూఫ్ అనమాట ఇది మీకు. అన్నిటికంటే లాస్ట్ డిప్లాయ్ అయింది ఐ థింక్ 2.190 యాక్చువల్ గా మీకు. అన్నిటికంటే ఫస్ట్ డిప్లాయ్ అయింది వచ్చి మీకు 1055, 1.250 అనమాట మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి నేను అన్నిట్లో కూడా కావాలని లోడ్ ఆపేస్తానండి మీకు. కంట్రోల్ సి అని చెప్పి అన్నిట్లో కూడా కంట్రోల్ సి అని ఇస్తాను మీకు. సో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏం చేయాలో కొంచెం సేపటికి
దీని పాటికి ఇది పోతూ ఉంటుంది. అయితే మనం ఏం చేసాం, సింపుల్ స్కేలింగ్ లో చెప్పాను అనమాట. ఒకేసారి ఒకవేళ లోడ్ వచ్చి 35% కంటే తగ్గిందా లేదా అని తెలుసా నాకు, ఏం చేయొచ్చు అంటే దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ హెచ్ టాప్ అని ఇచ్చాను అనుకోండి. పైన సిపియు చూడండి, సిపియు తగ్గుద్ది మీకు యాక్చువల్గా, మీకు కాసేపట్లో హెచ్ టాప్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ హెచ్ టాప్ అందాం. ఇక్కడ సిపియు ఏం లేదు. తర్వాత ఇక్కడికి వస్తాను, ఇక్కడ మళ్ళీ హెచ్ టాప్ అంటాను. తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ హెచ్ టాప్ అంటాను. మీకు ఎందుకు ఇది మాత్రం మీకు బాగా రన్ అవుతుంది. ఇక్కడ మీకు టైం అవుట్ ఇచ్చేసాం కదా. %98 యూటిలైజేషన్ ఏం రెండు మల్టీపాత్ అకౌంట్ సర్వీసెస్ ఏం రన్ అవుతుంది అన్నమాట బ్యాక్ ఎండ్ లో. డాకర్ ఏమన్నా ఉంది, ఒక నిమిషం. ఏం లేదు, PS-EF అంటే ఇప్పుడు తగ్గిపోయిందిలేండి. చూసారా, అన్ని కూడా మీకు ఏం జరుగుతుందంటే అన్ని కూడా జీరోకి దగ్గరలో ఉంది. ఎప్పుడైతే అన్ని జీరోకి దగ్గర వచ్చిందో ఆటో స్కేలింగ్ అర్థం అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది మీకు అది, సో మీకు తగ్గిస్తుంది అనమాట. మీకు క్లౌడ్ వాచ్ అలారమ్స్కి వచ్చి అంటే మనకు గుర్తుపడడానికి ఏమవుద్ది అంటే రిఫ్రెష్ చేద్దాం. ఇది ఎప్పుడైతే మీకు <35 ట్రిగర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా మెషిన్స్ అన్ని కూడా డిలీట్ అయిపోవాలి. మీకు మెషిన్స్ అంతా కూడా డిలీట్ అవ్వాలి మీకు. సో చూద్దాం అవుతుందా అవుదా అని చెప్పి మీకు. అదే కాకుండా నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేశానంటే మీకు ఒక ELB హెల్త్ చెక్ అని ఎనేబుల్ చేశానండి. మీకు ELB హెల్త్ చెక్ అని ఎనేబుల్ చేశాను. అదేం చేస్తుందంటే ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్ మీ సర్వర్ ఏమన్నా మీకు కనెక్ట్ కావట్లేదు అనుకోండి, కనెక్ట్ కానప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది రీప్లేస్ చేస్తుంది మీకు. ఎక్కడంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మీకు లోపలికి వెళ్ళినప్పుడు హెల్త్ చెక్స్ లో ఇక్కడ మీరు చూస్తే నేను ELB హెల్త్ చెక్ అని ఇచ్చాను మీకు. సో కాబట్టి ELB హెల్త్ చెక్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్ సర్వీస్ ఏమైనా డౌన్ అయింది అనుకోండి, మీకు నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అన్నాం అనుకోండి. మీకు సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అంటే ELB హెల్త్ చెక్ ఏం చేస్తుందంటే దీన్ని డిలీట్ చేసేసి, ఇదే ఫస్ట్ మెషిన్ యాక్చువల్గా, స్టిల్ దీన్ని రీప్లేస్ చేస్తా లేదో చూద్దామండి మీకు. ఒకటి వచ్చి ఆటో స్కేలింగ్ వచ్చి అన్నిటిని రిమైనింగ్ డిలీట్ చేయాలా, వేరే ఇది వచ్చి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ హెల్త్ చెక్ ఫెయిల్ అయినప్పుడు ఆ సర్వీస్ ని రీప్లేస్ చేస్తుంది, అంటే ఆ సర్వర్ మొత్తం రీప్లేస్ చేస్తుంది అనమాట. ఎందుకంటే సర్వీస్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి. దాన్నే ELB హెల్త్ చెక్ అంటాం. సో కాబట్టి మనం మానిటర్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ అలారమ్స్కి వెళ్ళి మనం రీఫ్రెష్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి 35కి వచ్చిందా. సో కాబట్టి ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు డిజైర్డ్ కెపాసిటీ 1 మీకు, అవునా, ఇంకా అన్ని టెర్మినేట్ అవుతాయి అనమాట. మీకు ఒకటి ఆల్రెడీ అయింది, ఇది అయిపోయింది చూడండి, ఇది టెర్మినేట్ అయిపోయింది, ఇది కూడా టెర్మినేట్ అయిపోయింది మీకు, ఇది కూడా టెర్మినేట్ అయిపోయిందండి. 3 టెర్మినేట్ అయిపోయి మీకు ఒకటి మిగిలింది, ఇది కూడా రీప్లేస్ అవుతుంది మీకు. ఇదే అన్నిటికంటే ఫస్ట్. సో కాబట్టి ఇది కూడా రీప్లేస్ అవుతుంది మీకు. మీకు ఏం జరుగుతుందంటే బ్యాక్ వెళ్ళాం అనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను. రీఫ్రెష్ చేసినప్పుడు మీకు అన్ని కూడా చూడండి టెర్మినేట్ ఒక్కటి మాత్రం ఫస్ట్ సర్వర్ మాత్రం రన్ అవుతూ ఉంటుంది. అయితే దాంట్లో నేను సర్వీస్ షట్ డౌన్ చేశాను, సర్వీస్ ఎంజినిక్ స్టాప్ చేశాను. సో సర్వీస్ అయిపోతుంది. కాబట్టి ఆటో స్కేలింగ్ గ్రూప్ బై ఇది లోపలికి పోయి యాక్టివిటీకి వెళ్ళాను అనుకోండి, మీకు మీరు చూసారు అనుకోండి టెర్మినేటింగ్ వచ్చింది మీకు. ఓ దగ్గర చూపిస్తుంది మీకు, ఇదంతా కూడా అలారం వస్తుంది. కాసేపట్లో మీ ఫస్ట్ సర్వర్ ఏంటది, ఫస్ట్ సర్వరు ఇదండి మీకు ఎండింగ్ విత్ 0D7 ఉంది కదా. ఇది ఏం చేస్తుంది, ఇది కూడా టెర్మినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి మీకు ఏం చెప్తుందంటే ELB హెల్త్ చెక్ ఫెయిల్ అయింది, అందుకే క్లియర్ గా చెప్తుంది మీకు. లెట్స్ సీ, మీకు అది కూడా ఫెయిల్ అవ్వాలా మీకు, అంటే ఫస్ట్ రీప్లేస్మెంట్ యాడ్ చేస్తుంది అనమాట. రీప్లేస్మెంట్ యాడ్ చేసి అండ్ దెన్ మీకు ఏం చేస్తుందంటే ఓల్డ్ మెషిన్ చేసి, ఈ విధంగా మీకు AWS ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది మీకు మీ అప్లికేషన్స్ కి, డేటాబేస్ లాంటివి కాదు, స్టేట్లెస్ అప్లికేషన్స్ కి మీకు
అంటే ఏంటంటే వెనక డేటాబేస్ అయితే మీకు వర్టికల్ స్కేలింగ్ వాడాలా. ఇవన్నీ కూడా వెబ్ సర్వర్స్ అనమాట. లోడ్ పెరిగినప్పుడు అడిషనల్ మెషిన్స్ యాడ్ అవుతాయి, లోడ్ తగ్గినప్పుడు అడిషనల్ మెషిన్స్ మీకు డిలీట్ అయిపోతాయి, మీకు డిలీట్ అవుతాయి మీకు. ఓకే, లెట్స్ సి. ఇక్కడ రావాలండి మీకు. ఓకే, లెట్స్ సి మీకు ఏమొస్తుందని. ఇక్కడ రావాలన్నమాట. ఈఎల్బి హెల్త్ చెక్ ఫెయిల్ అయింది కాబట్టి నేను ఏం చేస్తున్నా, రీప్లేస్ చేస్తున్నాను, మీకు కనిపించాలి ఇక్కడ. అది కూడా వస్తుంది మీకు, దానికోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ ఇది కూడా నాకు తెలిసి మనం ఇది కూడా ఆగిపోయి ఉంటుంది యాక్చువల్గా. మీరు చూస్తే ఏం పోదు చూడండి. ఎందుకు పోదు అంటే మనం సర్వీస్ కూడా డౌన్ చేసాం కదా దాంట్లో ఫస్ట్ సర్వర్లో. సో వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈస్ టెర్మినేట్ చేసి కొత్త రీప్లేస్మెంట్ రావాలా. ఎందుకు టెర్మినేట్ చేస్తున్నా అని చెప్పి కాజ్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీకు. చూస్తారా, ఇది చూస్తే ఇన్స్టెన్స్ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ సర్వీస్ ఇన్ రెస్పాన్స్ టు ఈఎల్బి హెల్త్ చెక్ ఫెయిల్యూర్ ఇట్లా వస్తుంది అనమాట. ఇది కంపల్సరీ, ఎందుకంటే అది ఏం చేస్తుంటే పోర్ట్ 80 అప్ లో ఉందో లేదా అని కంటిన్యూస్ గా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఎప్పుడైతే అది షట్ డౌన్ అయిపోయింది అనుకోండి మీకు, అంటే రీచ్ కాలేదు అనుకోండి, అదేం అజ్యూమ్ చేసుకుంటుంది, ఓకే దీనికి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆటోమేటిక్ గా మీకు ఇది రిమూవ్ చేస్తుంది అనమాట మీకు. అందుకోసం ఓకే, లెట్స్ సి. అది కూడా పోయిందండి, అది కూడా డిలీట్ అయిపోయింది మీకు. చూడండి, డిస్కనెక్ట్ అయిపోయింది ఇది కూడా మీకు. ఓకే, లాంచింగ్ ఏ న్యూ EC2 ఇన్స్టెన్స్ అని వచ్చింది. కాసేపటికి అది ఇన్స్టెన్స్ అంతా అప్ అయిపోయినాక ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ అంతా అయిపోయింది కదా మీకు, ఇక్కడ స్టార్ట్ కావాలి మీకు. ఈ విధంగా AWS ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనేది మీరు యూజ్ చేసుకొని మీకు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మెషిన్స్ అనేది యాడ్ అవుతాయి, లోడ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మెషిన్స్ అనేది మీకు డిలీట్ అవుతాయి. ఇది కంపల్సరీగా రియల్ టైమ్ లో హెవీగా వాడతారు. ఎందుకు అంటే వాళ్ళకి ఏమైనా దాని ఏమంటారు, ఇంటర్నెట్ ఫేసింగ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, సడన్ గా లోడ్ వచ్చింది అనుకోండి, అప్పటికప్పుడు నేను మిషన్స్ యాడ్ చేయడం కుదరదు. సో వచ్చేసి చూడండి 1055 1.125 యాడ్ అయింది చూడండి మీకు, చూసారా. సో ఈ విధంగా మీకు ఏఎంఐ అనేది మీకు కస్టమైజ్ ఏఎంఐ అని తీసుకొని మీకు మీకు దాన్ని మనం ఆటో స్కేలింగ్ లో ఇంటిగ్రేట్ చేసి మొత్తం ఆటో స్కేలింగ్ అనేది మనం టెస్ట్ చేసాము మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లు ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మీకు సంథింగ్ లైక్ AWS ఆటో స్కేలింగ్ గ్రూప్స్ వచ్చి మీకు ఈ విధంగా పనిచేస్తుంది మీకు. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? అందరికి అర్థమైనట్టేనా? ఓకే, నౌ నెక్స్ట్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ డిలీట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మెషిన్ డిలీట్ చేయొద్దు మీరు డైరెక్ట్ గా మెషిన్ డిలీట్ చేయొద్దు మీకు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేయండి మీకు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం, ఎందుకంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేయకుండా ఇది డిలీట్ చేశారు అనుకోండి, ఏమవుతుందంటే దానికి ఏమర్థం పోతుంది, అరే మెషిన్ పోయిందని రీప్లేస్మెంట్ డిలీట్ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ దీన్ని డిలీట్ చేయండి. ఓకే, ఇది డిలీట్ చేసినాక, ఇది డిలీట్ అయిపోయినాక అప్పుడు వెనక్కి వెళ్ళి సర్వర్స్ డిలీట్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ లేదు కాబట్టి ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి టెర్మినేట్ అని చెప్పి దేని సర్వర్ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. One minute guys. One minute. Okay, done.
సో ఇది డిలీట్ చేసాం. ఆ తర్వాత మీకు లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్స్ కూడా వచ్చి మనం ఏం చేస్తాం మీకు సో కాబట్టి రేపు క్లాస్ ఉండదండి. నేనేం చేస్తానంటే మనకు స్నాప్ షాట్స్ ఒక చిన్న టాపిక్, అంత మేజర్ టాపిక్ కాదు. నేను ఏమైతే తెలిసి చెప్పుండాలా టక్కని మిస్ అయింది. నేను ఆ వీడియో యాడ్ చేస్తాను, కొంచెం చదువుకోండి. మనం ఏం చేస్తాం, రేపు క్లాస్ ఉండదండి బికాస్ ఐల్ బిన్ ట్రావెల్. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం మండే మార్నింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మండే మార్నింగ్ వచ్చి మనకి కంప్లీట్ చేసుకుందాం, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం మండే నుంచి. సో మండే వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తాను, విచ్ ఇస్ బేసికలీ దీని పేరు ఏంటండి, ఐఏఎం స్టార్ట్ చేస్తాం. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, అది స్టార్ట్ చేస్తాం మనకి. ఓకే, ఒక 1 hour చెప్తాను, అంత ఎక్కువ చెప్పలేండి. ఓకే, తర్వాత మీరు పండగ చేసుకోవచ్చు. గుడ్, ఎనీ క్వశ్చన్స్ గైస్? గుడ్, రైట్, చలో. సో చెప్పండి సార్. ఒకసారి ఇందులో ఏ సర్వీసెస్ ఫ్రీగా ఉన్నాయి, ఏ సర్వీసెస్ కి బిల్ పడుతుంది చెక్ చేసుకోవాలంటే ఎలా సార్? అంటే లిస్ట్ ఏమైనా ఉంటుందా ఇందులో? మీకు ఏదైనా కూడా అలాంటి లిస్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి బిల్లు పడుతుంది. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన దాంట్లో మీకు ఒక విపిసికి సబ్మిట్లు తప్ప మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫ్రీ, మీకు దానికి ఏం లేదు. మీకు EC2 మిషన్ కి బిల్లు పడుతుంది అండ్ లోడ్ బ్యాలెన్సర్ కి బిల్లు పడుతుంది మీకు. ఓకే, అంటే చెక్ చేయొచ్చు సార్, అంటే దేనికి ఎంత పడుతుందో. ఇక్కడికి వెళ్ళండి, యాక్చువల్ గా మీకు వచ్చి దాన్ని ఏమంటారంటే AWS క్యాలిక్యులేటర్ అని వెళ్ళండి మీకు. సో ప్రైజింగ్ క్యాలిక్యులేటర్ వస్తుంది, ఈ లోపలికి వచ్చి క్రియేట్ అన్ ఎస్టిమేట్ అని చెప్పి లోపలికి పోయి క్రియేట్ చేసుకో ఎంత వస్తుందని మీకు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి. సో రీజియన్ ఉంది, ఏ రీజియన్ లో సెలెక్ట్ చేసుకుంటున్నారు, మీకు ఏం కావాలి యాక్చువల్ గా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అన్నాం అనుకోండి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సో కాన్ఫిగర్ అన్నాం అనుకోండి, అంటే మీకు క్లియర్ గా కావాలి అనుకుంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కావాలా మనకి. AWS ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చింది. కిందకు వచ్చారు అనుకోండి, మీకు షో క్యాలిక్యులేషన్స్ అని చెప్పి ఎంత డేటా మీరు చూస్తే సర్వీసెస్ ఒకటి, మీరు ఇది చూడండి, ఒక లోడ్ బ్యాలెన్సర్ వచ్చి 0.0225 per hour మీకు, అంటే నెలకు వచ్చి మీకు ప్రోరేటా బేసిస్ లో ఇట్లా చెక్ చేసుకోండి మీకు. అయితే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అట్లా కాకుండా నేనేం చేస్తాను, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఇది తీసేద్దాం. యాక్చువల్ గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చారు అనుకోండి, దీని క్యాలిక్యులేషన్ ఇంచుమించు అది సేమే, రెండు సేమే మీరు చూసినట్లయితే. సరే అదొద్దు, క్లాసిక్ తీసుకున్నాం అనుకోండి, మీకు ఇక్కడ వచ్చి క్లాసిక్ ఇవ్వండి, దీన్ని తీసేయండి. మీరు చూస్తే సేమ్ అది కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది చూడండి మీకు, అలా అనమాట. ఇక్కడ వచ్చి క్యాలిక్యులేట్ చేసుకుని సరిపోతుంది మీకు. ఓకే, సో అంతా డిలీట్ అయినాయా, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసి అన్ని టెర్మినేట్ అయిపోయినాయా లేదా చూసుకోండి. ఆన్సిపాల్ స్క్రిప్ట్ వల్లే ఆటో స్కేలింగ్ రన్ అయ్యిందండి. నో ఆటో స్కేల్ కాదు, ఆటో స్కేలింగ్ యాన్సిబుల్ సంబంధం లేదు. ఇది వచ్చింది చూసారా స్క్రీన్ మీద, ఓకే, దీనికోసం యాన్సిబుల్. నేను ఇది లేదనుకోండి, ఊహించుకోండి, ఇది లేకపోతే మీకు రియల్ టైంలో ఏమవుద్దంటే, ఇక్కడ ICICIbank.com ఉందనుకోండి, మీకు ఎంత మనకి ఆటో స్కేలింగ్ జరిగినా కూడా మీకు ఎప్పుడు చేసినా కూడా స్ట్రైట్ గా ఇదే ఇమేజ్ కనిపిస్తుంది కదా, అవునా కదా? ఇప్పుడు ఇదే కనిపిస్తుంది. ఇప్పుడు దీని లోపల సర్వర్ 1 సర్వర్ 2 అని మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది యాన్సిబుల్ కి, సారీ ICICIకి. కాకపోతే నేను మీకు ప్రూవ్ చేయాలి కదా, మీకు ఆటో స్కేలింగ్ జరిగినప్పుడు మెషిన్స్ యాడ్ అయినప్పుడు మీకు ప్రూవ్ చేయాలి కదా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో లేదో అని, అందుకని యాన్సిబుల్ వాడాను. సో నెంబర్లు మారుతూ ఉంటాయి కదా, ఓను లోడ్ బ్యాలెన్సింగ్ అని మీకు ప్రూవ్ చేయడానికి. లేకపోతే నేను ఏం చేయొచ్చు, వెనక్కి ఇక్కడికి వచ్చి ఇదిగో సర్వర్స్ యాడ్ అయినాయని చూపించేసి నేను ఇప్పించేయచ్చు క్లాస్. బట్ యాక్చువల్ గా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో లేదని ప్రూవ్ చేయడానికి మాత్రం ఇది ఇచ్చాను అనమాట. IP అడ్రస్ చేంజ్ కనబడుతుంది. అవును, అంటే ఎస్ అవుతుందని అర్థం. అది ఎవరు చేస్తారంటే యాన్సిబుల్ చేస్తుంది మీకు. ఓకే, చలో గైస్, సీ యూ ఆన్ మండే. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. బై ఫర్ నౌ.